హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను ఆలు స్టఫ్డ్ కాబూలీ చనా చీజ్తో మీకు మంచి స్నాక్ ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీరు ఒక 5 ఆలు తీసుకోండి. 5 ఆలు తీసుకుని అవి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేలా పెట్టండి. అలాగే కాబూలీ చనా కూడా ఒక 5 అవర్స్ ముందు నానబెట్టి అవి ఒక 3 విజిల్స్ వచ్చేలా పెట్టండి. పెట్టి అవి 3 విజిల్స్ వచ్చాక తీయండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఒక 5 టమాటోలు, ఒక 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి అది మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. అది మనకి టమాటో ప్యూరీలా వస్తుంది అన్నమాట. మీ దగ్గర టమాటో కెచప్ కానీ టమాటో సాస్ ఉన్న వాడుకోవచ్చు. బాండీలో ఒక ఉల్లిపాయ వేసి అది బాగా ఫ్రై చేసి 2 పచ్చిమిర్చి వేసి అవి కూడా బాగా ఫ్రై చేసి దాంట్లో మనం ఈ టమాటో ప్యూరీ అనేది వేయాలన్నమాట. వేసి ఫ్రై చేసి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ ఏమో కారం వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసి ఇది కొంచెం బాగా కలిపి 1/2 కప్ వాటర్ వేయండి. 1/2 కప్ కన్నా తక్కువే వాటర్ వేసుకోండి. 1/2 కప్ తక్కువే వాటర్ వేసుకోండి. అంటే అది ఆల్రెడీ మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేసాం కాబట్టి కొన్ని వాటర్ వేయండి. కొన్ని వాటర్ వేసి దీంట్లో మనం కార్న్ఫ్లోర్ మిక్స్ వేయాలన్నమాట. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఇలా స్పూన్తో బాగా కలిపి ఈ వాటర్ అనేది అందులో వేసేయండి. ఇది మనకి అది కాబూలీ చనా అనేది మంచిగా ఆ స్టఫ్ అనేది మంచిగా పడుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇలా వేసి దీంట్లో మనం కాబూలీ చనా ఏదైతే ఉందో అది వేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లమైనా సరే పంచదారైనా వేసి తర్వాత మనం కాబూలీ చనా అనేది వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం ఆలు ఏదైతే ఉందో అది బాయిల్ చేసాం కదా, దాన్ని ఇలాగా స్పూన్తో మనం మొత్తం పైన ఈ ఆలు అనేది మనం హోల్లా చేసుకోవాలన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అనేది అందులో పట్టేలాగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దానిపైన ఇవి ఉన్నాయి కదా ఆలు అనేవి కొంచెం ఫ్రై అయ్యేలాగా పెట్టాలన్నమాట. ఆలు అనేది ఫ్రై అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే చాలా బాగుంటుంది. ముందు స్టఫ్ చేసుకునే వైపు ఫ్రై చేసుకుంటే మనం ఎలాగైనా సరే తర్వాత చీజు స్టఫ్ పెట్టాక మళ్ళీ మళ్ళీ హీట్ చేయాలి కాబట్టి అందుకని చెప్పి ముందు స్టఫ్ పెట్టే వైపు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి ఫ్రై చేశాక ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత చీజ్ పెట్టాలి. ఫస్ట్ చీజ్ పెట్టి ఇలాగా చీజ్ పెట్టాక మనం ప్రిపేర్ చేసుకున్న కాబూలీ చనా స్టఫ్ ఏదైతే ఉందో అది కూడా పెట్టేసి దానిపైన మళ్ళీ చీజ్ పెట్టాలి. అప్పుడు చాలా బాగుంటుంది. స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసి ఇవి పెట్టండి, లేకపోతే ఆలు అనేది కింద మాడిపోతూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాబూలీ చనా అనేది పెట్టేసి అప్పుడు పైన మళ్ళీ చీజ్ పెట్టాలి. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇలా పైన కూడా చీజ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ మీరు దీన్ని హీట్ చేస్తే, సిమ్లో పెట్టి హీట్ చేస్తే చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి మనకి చీజీ బాల్స్ లాగా వస్తాయి అన్నమాట. ఆలు చీజ్ బాల్స్ లాగా వస్తాయి. చాలా బాగుంది. స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ పెట్టేసి పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ హీట్ చేయండి. సిమ్లో పెట్టి హీట్ చేస్తే మనకి ఆలు చీజ్ బాల్స్ అనేవి రెడీ అవుతాయి. బాల్స్ కాదు, ఆలు బాయిల్ చేసి దాన్ని ఆఫ్ చేసి పెట్టాం కదా.